హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు స్పెషల్ స్పైసీ మటన్ బిర్యానీ చూడండి. మటన్ ముక్కలు మెత్తగా ఉడికాయి, రైస్ పొల్లు పొల్లుగా వచ్చింది. ఈ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. రైస్ ని కడిగి నానబెట్టుకోవాలి. బిర్యానీ చేసే బౌల్లో పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, మటన్ మసాలా, రుచికి తగినంత కారం, మెంతాకు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మకాయ రసం పోసి ఇలాచి, నల్ల ఇలాచి, అనస పువ్వు, లవంగాలు, మరాఠీ మగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, జాపత్రి, బగారా పువ్వు, గులాబీ ఆకులు ఇవన్నీ దోరగా వేయించి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మసాలాలు ఇందులోకి వేసి బాగా కలిపి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. కుక్కర్ లో 1 కప్పు ఆయిల్, ఇలాచి, నల్ల ఇలాచి, బగారా ఆకు, 1 కిలో మటన్ వేసి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాల తర్వాత ఉప్పు వేసి ముక్కలు మునిగేంత వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. మూత ఓపెన్ చేసి చూద్దాము. ముక్కలు 70% ఉడికినాయి. ఈ మటన్ ని ఈ మసాలాలో వేసి కలుపుకొని చిన్న కప్ అంతా ఆయిల్ పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. రైస్ కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ రసం, నెయ్యి పోసి ఉడకనివ్వాలి. పలుకు పలుకుగా ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసి 70% ఉడికిన తర్వాత సెకండ్ లేయర్ వేయాలి. ఈ రైస్ పైన నుంచి 1 కప్పు గంజి వాటర్, చిన్న కప్ అంత నెయ్యి, నిమ్మకాయ రసం పోసి తడి క్లాత్ కప్పి ఏదైనా వెయిట్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన స్పైసీ మటన్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్ గా బిర్యానీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.